అంగన్వాడీ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే దానికి లేదండి అని సమాధానం చెప్పారు అధ్యక్ష ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా మంత్రి గారి సమాధానం విని చాలా నిరాశ చెందింటారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం అధ్యక్ష, వాళ్ళకి ఆర్థిక కష్టాలు లేకుంటే ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఎందుకు ఈరోజు ధర్నాలు చేస్తారు, నిరసనలు తెలియజేస్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ సమావేశాలలోన వీళ్ళు వాళ్ళ గౌరవ వేతనం పెంచుతారని ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత వాళ్ళకు గౌరవ వేతనం పెంచుతామని ఒక క్లారిటీ వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష. అదే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏదైతే ఈ అంగన్వాడీస్ వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ కోసం నిరసనలు తెలియజేశారో అప్పట్లో అన్ని చర్చలు కూడా జరిపి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ మీ డిమాండ్స్ నెరవేరుస్తామని ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష.